ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ మన జీవితాలను ముందుకు సాగించాలి అనుకుంటే, ఒక అభ్యర్థి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. తన తప్పులు రాసుకున్నాడు, ఆ తప్పులు జరగకుండా చూసుకున్నాడు. 4th అటెంప్ట్లో పాస్ అయ్యాడు. తన దోషము తెలిసిన వాడే ధన్యుడు అంటాడు. కాబట్టి మన దోషం మనకు తెలిస్తే మనం ధన్యులుగా మారుతాం. ధన్యులంటే మనుషులతో కలిసిపోవడం నేర్చుకోండి, మీ జీవితం సార్థకం అవ్వాలంటే. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ మినిమమ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్. టేక్ ఓనర్షిప్. ఆల్వేస్ సే ఇట్ ఈజ్ మై ఫాల్ట్. టేక్ ది ఓనర్షిప్. చాలామంది ఏం చేస్తుంటారంటే ఎదుటి వాళ్ళ మీద మనం చేస్తున్నాం. ట్రాఫిక్లో ఇందాక వస్తుంటే చూస్తున్నాం, తప్పు చేసింది వీడే కానీ దబాయిస్తున్నాడు అక్కడ. ఎప్పుడు ఏంటంటే ఎదుటివాడే తప్పు మనకి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే లైఫ్ విల్ నాట్ బి వర్త్ వైల్. ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ మన జీవితాలను ముందుకు సాగించాలి అనుకుంటే యువర్ లైఫ్ విల్ నాట్ బి వర్త్ వైల్. కాబట్టి మీ లైఫ్ వర్త్ వైల్గా మారాలంటే టేక్ ఓనర్షిప్. ఆల్వేస్ థింక్ ఇట్ ఈజ్ మై ఫాల్ట్. ఇప్పుడు ఆ వ్యక్తి ఇది నిజంగా నాదే తప్పు అని చేసుకుంటే ఆ ట్రాఫిక్ జామ్ 10 నిమిషాలు ఉండేది కాదు. కానీ ఇతను నా తప్పు కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి అక్కడ వెహికల్లోంచి దిగి గొడవ పడుతున్నాడు. ఫైనల్గా పోలీస్ వచ్చి చెప్పాడు నీదే తప్పు అని. ఆ తర్వాత 10 నిమిషాలు దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అదే ఈ వ్యక్తి నా తప్పు అని ఆమోదించింటే ఏముండేది? అతను ప్రశాంతంగా ఉండేవారు, ఈ 10 నిమిషాల ట్రాఫిక్ జామ్ కూడా జరిగేది. కాబట్టి ది 10th రూల్ ఈజ్ ఇట్ ఈజ్ మై ఫాల్ట్. ఒక అభ్యర్థి 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. తన తప్పులు రాసుకున్నాడు, ఆ తప్పులు జరగకుండా చూసుకున్నాడు. 4th అటెంప్ట్లో పాస్ అయ్యాడు. సో ఆల్వేస్ ది ఫాల్ట్ ఈజ్ మైన్. అందుకనే 10th క్లాస్ పిల్లలకి ఎప్పుడూ చెప్తుంటాను నేను, మెయింటైన్ ఏ బుక్ కాల్డ్ మిస్టేక్ బుక్. మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ప్రశ్నలు మీకు తప్పు చేశారనేది ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోండి. బుక్ కరెక్ట్గా రాసినవి మీరు రాసేస్తారు. ఎప్పుడైతే తప్పు రాస్తారో దాన్ని చేసుకుని దాన్ని రివైజ్ చేసుకుంటే యూ విల్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్. కాబట్టి ది 10th రూల్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఇట్స్ మై ఫాల్ట్ అని. ఇఫ్ యూ కెన్ టేక్ ఓనర్షిప్ దెన్ యువర్ లైఫ్ విల్ బి. అందుకనే వేమన గారు అన్నారు, తన దోషము తెలిసిన వాడే ధన్యుడు అంటాడు ఆయన. కాబట్టి మన దోషం మనకు తెలిస్తే మనం ధన్యులుగా మారుతాం. ధన్యులంటే పీపుల్ హూ లివ్డ్ వర్త్ వైల్, వాళ్ళ లైఫ్ వర్త్ వైల్ అవుతుంది, సార్థక జీవితం అంటాం. ఆ తర్వాత ఫైనల్గా రూల్ నెంబర్ 11, ఎర్న్, సేవ్ అండ్ ఇన్వెస్ట్. ఇది 11th. అంటే మనం సంపాదించుకున్న డబ్బుని దాచుకోండి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టండి అంటారు. సో ఆ విధంగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే ఈ 11 రూల్స్ నేను చెప్పాను. కాబట్టి ఈ 11 రూల్స్ కూడా మన మాన్యువల్ లాగా అన్నమాట. మన జీవితానికి ఒక మాన్యువల్ అంటూ రాసుకుంటే, కాబట్టి మొదటిది నెవర్ ఇగ్నోర్ యువర్ ఫిట్నెస్, రెండవది మాస్టర్ యువర్ ఎమోషన్స్, మూడవది పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, విమానంలో ఆక్సిజన్ మాస్క్, మాస్టర్ సింపుల్ ఇంగ్లీష్, సరళమైన ఇంగ్లీష్ నేర్చుకోండి. తర్వాత మీకు వచ్చేసి 5వది వచ్చేసి చీప్ డోపమైన్కు దూరంగా ఉండండి, కఠినమైన దారినే ఎంచుకోండి, చేజ్ ది హార్డ్ థింగ్స్, ఈట్ ది ఎలిఫెంట్, ఏనుగుని తినండి. పెద్ద టార్గెట్ పెట్టుకోండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని విజయం సాధించండి. బీ ది కాక్రోచ్, బొద్దింకలాగా బతకండి. బీ రెసిలియంట్, ఎటువంటి పరిస్థితులలో మార్పు వచ్చినా కూడా మేము దాని అనుగుణంగా మమ్మల్ని మేము తయారు చేసుకోవడానికి సిద్ధమని అనుకుంటే మీ జీవితాలు బ్రహ్మాండంగా. లెర్న్ టు కనెక్ట్ విత్ పీపుల్, మనుషులతో కలవడం నేర్చుకోండి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్ అన్నది నేర్చుకోండి. ఇట్ ఈజ్ మై ఫాల్ట్, టేక్ ది ఓనర్షిప్, నా తప్పే అనుకొని నేను బాధ్యత వహించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. తన దోషము తెలిసిన వాడే ధన్యుడు అంటారు వేమన. ఫైనల్గా ఎర్న్, సేవ్ అండ్ ఇన్వెస్ట్, సంపాదించు, దాచుకో అని పెట్టుబడి పెట్టు. ఈ విధంగా మీరు గనక జీవితాన్ని మార్చుకోగలిగారంటే జీవితాలు కేవలం సక్సెస్ఫుల్ మాత్రమే కాదు, జీవితాలు దే విల్ బికమ్ వర్త్ వైల్ లైఫ్స్. కాబట్టి మీరందరూ నేర్చుకోవాల్సింది, ఇక్కడ నేను నాటిన బీజం, you definitely become successful, but at the same time your life should be worthwhile. ఒకానొక రోజు మన బొమ్మ కూడా ఫ్లెక్సీ మీద ఉండాలి అన్న స్థాయికి మనం ఎదిగితే, ఫ్లెక్సీల మీద ఎవరి బొమ్మలు వస్తాయంటే జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడు. సొంతంగా ఫ్లెక్సీలు కొట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ బొమ్మలే. అది వర్త్ వైల్ లైఫ్ కాదు.
ఎదుటివాడు మన బొమ్మను ఫ్లెక్సీలో పెట్టాలి అని ఎదుటివాళ్ళు ప్రజలు అనుకున్నప్పుడే అది సార్థకమైన జీవితం అన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైనది. కాబట్టి 11 నియమాలు పాటించే ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఆరోగ్యవంతుడు, క్రమశిక్షణ గలవాడు, భావోద్వేగాలలో స్థిరంగా ఉండేవాడు, ఆర్థికంగా స్వేచ్ఛావంతుడు, సామాజికంగా ప్రభావవంతుడు కాగలడు అన్నది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు రాత్రి మీరందరూ వెళ్ళి ఏం ఆలోచించుకోవాలంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానా? మనం బయటకు అనిపిస్తుంది చాలా ఆరోగ్యంగా ఉన్నామని, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 3 బ్లాకులు ఉన్నాయంటాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి ఈరోజు ఆరోగ్యం. అందుకనే 40 సంవత్సరాలు దాటిన తర్వాత యాన్యువల్ మెడికల్ చెకప్ అన్నది ఈజ్ ఎ మస్ట్. మనం అనిపిస్తుంది మనం బాగున్నామని, కానీ అక్కడికి వెళితే అన్నీ తెలుస్తాయి మనకు. నేను టైం వృధా చేస్తున్నానా, ఇది కూడా మీరు ఆలోచించండి. నేను కష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నానా, సులభమైన మార్గాన్ని ఎన్నుకున్నానా అని రాసుకోండి. నేను డబ్బును దాచిపెడుతున్నానా అని రాసుకోండి. ఎందుకంటే ఆత్మ పరిశీలన లేకపోతే ఆత్మ వికాసం ఉండదు. ఇఫ్ యూ డోంట్ లుక్ ఇన్సైడ్ యూ, యూ విల్ నాట్ డెవలప్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ విధంగా ఫైనల్గా ఒక చిన్న కథతో నేను ముగిస్తాను. ఒక శిల్పి ఒక రాయిని చెక్కుతున్నాడు. ఆ దారిన వెళుతున్నవాడు అడిగాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావంటే శిల్పి ఏమన్నాడంటే, రాయిని కాదు, నేను విగ్రహాన్ని బయటికి తీస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇంపాక్ట్ క్లాసెస్లో మనం ప్రధానంగా చేసేది ఏంటంటే, మీలో ఆల్రెడీ విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మీకు పరిచయం చేస్తున్నాం మేమంతే. అందుకనే అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ అని వివేకానందుల వారు చదువు గురించి మాట్లాడారు. మీరు ఆల్రెడీ అది ఉంది. అందుకని శిల్పిని అడిగితే ఇంత చక్కని బొమ్మను ఎలా చెక్కగలిగావంటే ఆయన ఏం చెప్పాడంటే, రాయిలో అద్భుతమైన బొమ్మ ఇంతకు ముందే ఉంది, నేను చెత్తను తొలగించాను అంటాడు. చెత్త ఎప్పుడైతే రాయిలోంచి వెళ్ళిపోతుందో అందులో దాగి ఉన్న శిల్పం బయటికి వస్తుంది. కాబట్టి మనం మెయిన్గా ఈ చెత్తను మనం వదిలించుకోగలిగితే మన జీవితం సార్థకమవుతుంది అన్నది మీరు చేసుకోవాలి. మీరు కష్టపడేది ఉద్యోగం కోసం కాదు, మీ లోపల ఉన్న మహానుభావుణ్ణి బయటికి తీయడానికి అన్నది మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి కేవలం మనం ఉద్యోగం చేసి ఆనందంగా ఉండడం కాదు, మనలో ఉన్న మహానుభావుడిని మనం బయటికి తీయగలగాలి. మనలో మహానుభావుడు దాగి ఉన్నాడు. ఆ దాగి ఉన్న మహానుభావుడిని తీయాలంటే ఈ 11 నియమాలు గనక మీరు పాటించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు కాదు, ప్రభావం ముఖ్యం. జీవితం కాదు, సార్థక జీవితం ముఖ్యం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ నేమ్, బట్ ఇట్ ఈజ్ యువర్ ఇంపాక్ట్. అందుకని ఈ ప్రోగ్రామ్కి ఇంపాక్ట్ అని పెట్టారు. సో ప్రభావం అనమాట, ఇంపాక్ట్. సో నేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ యువర్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ ఈజ్, వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ షుడ్ బి వర్త్ వైల్. కాబట్టి మీ జీవితాన్ని వర్త్ వైల్గా మార్చుకోవడానికి మీ అందరికీ చేస్తున్న ఒక చిన్న బీజాన్ని ఈరోజు మీ దీంట్లో నాటి ఈ 11 సూత్రాలు గనక మనం పాటించగలిగితే మన జీవితం బ్రహ్మాండంగా మారుతుందని